హలో అండి, వెల్కమ్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను చూడండి, కొర్రమీనుతోటి. అది కొర్రమీను తీసుకొని తోలంతా తీపిచ్చి ముళ్ళన్నీ తీపిచ్చేసానండి, చిన్న ముక్కలు కట్ చేయించాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి అన్నీ కొంచెం కొంచెం కలుపుకోవాలండి. కలిపి పెట్టుకోవాలి, ముక్కలకు పట్టుకుంటుంది. అది పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పాలు తీసుకోవాలి, దాంట్లో పిండుకొని. టమాటాలు 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి 2 కిలోల ఫిష్కి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె తర్వాత 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఒక ఉల్లిపాయ, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు చూడండి, నేను ఇంకా వేరే చోట కూడా పక్కన ఒక 1/2 కేజీ ముక్కలు తీసుకొని అవి పసుపు, కారము, అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి అన్నీ కలిపి పెట్టుకొని అది ఫ్రై కూడా చేస్తున్నానండి పక్కన. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లిపాయ వాసన అంతా పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి, అట్లా వేసుకుంటున్నాను ఒక పక్క. పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారము, మన ఇష్టం, 2 కావాలంటే 2, మన కారం తినేదాన్ని బట్టి. 3 స్పూన్లు అంటే 3 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇందాక వేయించుకున్నాను చూడండి ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, అది గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఆ ముద్ద ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా కలుపుకున్న తర్వాత బాగా పచ్చివాసన అంతా పోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు చూడండి, అట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. అది ఇప్పుడు టమాటా వేసుకోవాలి చూడండి, ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత కూరలోనే. టమాటా కొంచెం అంతా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలు అందులో పోసుకోవాలి. మనకు హాఫ్ చిప్ప అంటే హాఫ్ చిప్పల తోటి చేసుకోవచ్చు, ఫుల్ కొబ్బరికాయ అంటే కొబ్బరికాయతోటి చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి. ఇప్పుడు అది బాగా మసాలానివ్వాలి. మసాలానిచ్చిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు అందులో పోసుకోవాలి. పులుపు ఉంటేనే బాగుంటుందండి ఫిష్ కర్రీ ఎప్పుడైనా. కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుపు కూడా బాగా మసాలానివ్వాలండి. ఇప్పుడు మసాలానిచ్చిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. మసిలిపోయింది, ఇప్పుడు అన్ని ముక్కలు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత అండి నెమ్మదిగా కూరని కలపాలి, ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే కొర్రమీను కాబట్టి ఊరికైనా ఉడికిపోద్దండి, తొందరగా ఉడికిపోతాయి ముక్కలు, బోన్లెస్ కూడా కదా. ఇప్పుడు కొంచెంసేపు బాగా ఉడికించిన తర్వాత ఒక 10 మినిట్స్. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసాను. మీకు నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.